ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొన్నిదెన గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ మే 13న జరుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాడు టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు అనేక మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని అన్నారు. మళ్లీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ప్రతి సందర్భంలో రాష్ట్రానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. కరెంటు బిల్లుల ప్రాబ్లం ఎక్కువగా చెబుతూ ఉన్నారు. విపరీతంగా కరెంటు బిల్లులు 7-8 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఉన్నారు. అదే కాకుండా గతంలో మేము ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పక ఇక్కడ డ్రైనేజ్ మ్యాన్ కానీ లేకపోతే వీధి లైట్లు కానీ ఒక్కడ కూడా ఏం పనిచేయలేదు. అందుకే చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా కాలనీలో మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బోర్లు రిపేర్ చేయలేకపోతున్నారు, డ్రైనేజ్ వదిలేశారు, అన్నింటిని వదిలేశారు. తప్పకుండా చేపిస్తాం. అదే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యంగా పెన్షన్ 50 సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. తప్పకుండా అది కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం, భర్త చనిపోయిన మహిళలు 2-3 తగిలారు. 9 నెలలు 10 నెలలు అయిపోయింది. ఏది వాళ్ళు వృత్తిపరంగా సిమెంట్ పని చేసుకుంటా హైదరాబాదు వెళ్ళిపోయి పని చేసుకుంటా యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళకి ఎంతవరకు రూపాయి కూడా రాలేదు. వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. రేపు ప్రభుత్వం అధికారులు రాగానే వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం, వాళ్ళ కుటుంబాలకు ఏ విధమైన పరిస్థితుల్లో వాళ్ళకి అండగా ఉండాలో ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. అట్లాంటి ఫ్యామిలీస్ 2-3 చూసాం ఇక్కడ. ఈ కాలనీలోనే 2-3 ఫ్యామిలీస్ మేము మా కంట తడబడ్డారంటే ఇంకెంతమందికి పెన్షన్ రాకుండా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. గతంలో భర్త చచ్చిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ భర్త చచ్చిపోయిన తర్వాత కూడా పెన్షన్ ఇవ్వాలంటే 8 నెలలు 9 నెలలు పడుతుంది. మా కన్న వేసుకుంటే పెన్షన్లు ఇస్తాము, మీరు మా పార్టీలో చేరితే పెన్షన్లు ఇస్తాము. ఇట్లాంటి నిబంధనలతో జనాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఏమీ లేకుండా ఎలక్షన్స్ అప్పుడే ఎలక్షన్ కార్యక్రమాలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా లబ్ధి చేకూర్చేదని ప్రయత్నం చేస్తాం.